2022లో రిలీజ్ అయిన ద సౌండ్ ఆఫ్ మ్యాజిక్ అనే కొరియన్ డ్రామా గురించి డిస్కస్ చేద్దాం. ఈ డ్రామాలో హీరోయిన్ చాలా పేదరికంతో బాధపడుతూ ఉంటుంది. అలాగే ఆమె ఆధారపడడానికి నాన్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అప్పుడే ఆమె తను అనుభవిస్తున్న నరకం నుండి బయటపడడానికి ఏదైనా మ్యాజికల్ మిరాకిల్ జరిగితే బాగుండునని ఎప్పుడూ కూడా అనుకుంటూ తన జీవితాన్ని లీడ్ చేస్తుంది. అదే టైంలో మన హీరోయిన్ లైఫ్ లోకి ఒక మెజిషియన్ ఎంటర్ అవుతాడు. మరి ఇప్పుడు మన హీరోయిన్ ఆ మెజిషియన్ సహాయంతో తన లైఫ్ ని మార్చుకోగలిగిందా లేదా అనేదే ఈ డ్రామా మెయిన్ స్టోరీ. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ డ్రామా గురించి తెలుసుకుందాం రండి. ఈ డ్రామా స్టార్టింగ్ లో కొంతమంది స్టూడెంట్స్ పాడుబడిపోయిన ఒక అమ్యూజ్మెంట్ పార్క్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా ఒక మెజిషియన్ ఎవరికంటా పడకుండా ఆ అమ్యూజ్మెంట్ పార్క్ లో నివసిస్తున్నాడని, అతను రియల్ మ్యాజిక్ ని చేసి మనుషుల్ని మాయం చేస్తాడని, ఒకవేళ ఆ మెజిషియన్ కనుక ఎవరికంట్లోకైనా డైరెక్ట్ గా చూస్తే అతనికి వాళ్ళ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అంతా కూడా తెలిసిపోతుందని, అలాగే అతను తన మ్యాజిక్ తోటి మనుషులను తను అనుకున్న విజువల్స్ లో కూడా తీసుకెళ్తాడని ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక రూమర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మనకి ఈ డ్రామా మెయిన్ లీడ్ అయిన యూనా అనే అమ్మాయిని చూపిస్తారు. యోనా క్లాస్ కి బాగా లేట్ అయిపోతుందని చెప్పి పరిగెత్తుకుంటూ తన క్లాస్ కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆమె చూసుకోకుండా ఒక అబ్బాయిని గుద్దుకుని మెట్ల పైన పడిపోతుంది. దాంతోనే యోనా కాల్ కి దెబ్బ తగిలి ఆమె సాక్స్ కూడా చిరిగిపోతుంది. యోనా గురించి చెప్పాలంటే ఈమె పేదరికంతో బాధపడుతూ ఉంటుంది. ఈమె చిన్నతనంలోనే యోనా వాళ్ళ అమ్మ ఈమె ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక యోనా ఫాదర్ ఏమో ఊరంతా తప్పులు చేసి యోనా అండ్ ఆమె సిస్టర్ కి భారం అవుతాడు. యోనా తన సిస్టర్ కి ఏం కష్టం రాకూడదని చెప్పి ఆమె కోసం కష్టపడుతూ పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి నాయల్ దంగ్ అనే ఇంకో స్టూడెంట్ ని చూపిస్తారు. ఇతను అన్ని సబ్జెక్ట్స్ లో కూడా క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటాడు. కానీ యూనా ఎల్దంగ్ క్లాస్ లో జాయిన్ అయిన దగ్గర నుండి ఆమె మ్యాథ్స్ సబ్జెక్ట్ లో మాత్రం ఎప్పుడు కూడా ఫస్ట్ వస్తూ ఉంటుంది. దాంతోనే నాయల్ దంగ్ యోనా ఎక్కడైనా ప్రైవేట్ ట్యూషన్ ని తీసుకుంటుందేమోనని చెప్పి, నువ్వు ఎక్కడైనా ట్యూషన్ ని తీసుకుంటున్నావా అని యోనాని అడుగుతాడు. దాంతో పాటు నీ మ్యాథ్స్ టీచర్ ఎవరో కానీ అతను చాలా టాలెంటెడ్ పర్సన్ అయ్యి ఉంటాడు, అందుకే నువ్వు మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఫస్ట్ వస్తున్నావని అంటాడు. అది విని యూనా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. యూనా దగ్గర తినడానికి డబ్బులు ఉండవు. కానీ ఎల్దంగ్ ట్యూషన్ గురించి అడిగేసరికి ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతుంది. ఎల్దంగ్ క్లాస్ లో ఉన్న అమ్మాయిలందరితో కూడా రూడ్ గా బిహేవ్ చేస్తాడు. కానీ యోనా పైన మాత్రం కొంచెం జాలి చూపించి ఆమెతో మంచిగా నడుచుకుంటూ ఉంటాడు. ఆ రోజు నైట్ యోనా పార్ట్ టైం జాబ్ ని కంప్లీట్ చేసుకుని ఆ రోజు వచ్చిన తన శాలరీని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా ఆమె ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో తను ఈ రోజు తన సిస్టర్ కి ఏం కొనాలబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా గాలి వచ్చి ఆమె చేతిలో ఉన్న డబ్బులు గాల్లోకి ఎగిరి ఆమె నుండి దూరంగా వెళ్లి పడతాయి. అది చూసి యోనా కూడా ఆ మనీని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ మనీ మాత్రం యోనాకి దొరకకుండా గాల్లోకి ఎగురుతూనే ఉంటుంది. దాంతో యోనా కూడా ఆ మనీని చేసుకుంటూ దాని వెనకాలే వెళ్తుంది. అలా ఆమె ఫైనల్ గా ఒక పాడుబడ్డ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వెళ్తుంది. అలాగే ఆమె ఆ ప్లేస్ మొత్తాన్ని చూస్తూ చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఒక మెజిషియన్ కనిపిస్తాడు. అతను యోనా మనీని పట్టుకుని దాన్ని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఆ మెజిషియన్ యోనాని చూసి డూ యూ బిలీవ్ ఇన్ మ్యాజిక్ అని అంటాడు. ఇతను ఎవరిని చూసినా సరే ఇలానే అడుగుతూ వేడుగా నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు యోనా కూడా ఆ మెజిషియన్ ని చూసి బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తూ కింద మీద పడుకుంటూ తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. యోనా ఇంటికి వెళ్ళగానే ఆమె తన చిరిగిపోయిన సాక్స్ ని చూసుకుని కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంది. అలాగే తను ఆ మెజిషియన్ దగ్గర మనీని పోగొట్టుకోవడంతో తను ఈ రోజు తన సిస్టర్ కి ఫుడ్ ని పెట్టలేకపోతున్నానని చెప్పి బాధపడుతుంది. యోనా అలా బాధపడడం చూసి ఆమె సిస్టర్, అక్క నాకు అసలు ఆకలిగానే లేదు, ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ స్కూల్లో ఫుల్ గా తినేసానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటుంది. యాక్చువల్ గా యోనా సిస్టర్ తమ ఫ్యామిలీ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని తన అక్కకి అబద్ధం చెప్తుంది. నెక్స్ట్ యోనా తన పాకెట్స్ ని చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆమెకు ఒక ఇన్విటేషన్ కార్డు కనిపిస్తుంది. ఆ ఇన్విటేషన్ కార్డు ని చూసి యోనా బాగా భయపడిపోతుంది. ఎందుకంటే అది ఆ అమ్యూజ్మెంట్ పార్క్ కి చెందిన ఇన్విటేషన్ కార్డు. అదే టైంలో యోనా ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి యోనాని రెంట్ అడుగుతుంది. అప్పుడే యోనా, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెంట్ని పే చేస్తా అని తన ఇంటి ఓనర్ ని బ్రతిమలాడుతుంది. అది విని ఆ ఇంటి ఓనర్, నువ్వు ఇంకెంతకాలం ఇదే మాట చెప్తావని యోనా పైన గట్టిగా అరిచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక యోనా స్కూల్లో ఉండే బేకహానా అనే అమ్మాయి ఎప్పుడు కూడా యోనాని ఎలా ఏడిపించాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. యోనా పూర్ కావడంతో హానా ఆమెను చిన్న చూపు చూస్తూ ఉంటుంది. ఒకరోజు హానా యోనా టేబుల్ దగ్గర కొంత మనీని పడేస్తుంది. యోనా కూడా ఆ మనీని చూసి ఇప్పుడు తనకి మనీ చాలా అవసరం కావడంతో ఆమె ఎవరు లేని టైం చూసుకుని ఆ మనీని తీసుకుని తన పాకెట్ లో వేసేసుకుంటుంది. అప్పుడే అక్కడికి ఇల్దంగు వస్తాడు. అలాగే అతను యోనాని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ బెకహానా అక్కడికి వచ్చి, మీరు నా మనీని ఏమైనా చూసారా అని యోనా అండ్ ఇల్దంగుల్ని అడుగుతుంది. అది విని యోనా, హానా మనీని తనే తీసుకున్నానని తెలిస్తే స్టూడెంట్స్ అందరూ కూడా తనని ఏడిపిస్తారని చెప్పి చాలా భయపడిపోతుంది. యోనా భయపడుతూ ఉండడాన్ని చూసి హానా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను ఆ మనీని చారిటీకి డొనేట్ చేసి మర్చిపోయానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నైట్ అయిన తర్వాత యోనా పదే పదే తను మనీని తీసుకున్న విషయం గురించి ఆలోచిస్తూ తనని తను తిట్టుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఆమె కొంచెం సేపు నిద్రపోతుంది. అప్పుడే ఆమెకు తను అండ్ తన సిస్టర్ తన డాడీతో కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉన్నట్టు, అలాగే తన మామ కూడా తమతో పాటే ఉన్నట్టు కల వస్తుంది. ఆ కల రాగానే యోనా తనకి నిజ జీవితంలో ఇలా
జరిగితే అంత బాగుండు అని చెప్పి అనుకుంటుంది. నెక్స్ట్ యోనా తన మనీని ఎలా అయినా సరే మెజిషియన్ దగ్గర నుండి తీసుకోవాలని చెప్పి మళ్ళీ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే మెజిషియన్ యోనా దగ్గరికి వచ్చి ఆమెకు వెల్కమ్ చెప్తాడు. నెక్స్ట్ అతను యోనా తోటి నువ్వు ఇన్విటేషన్ కార్డ్ ని చూసి ఇక్కడికి వచ్చావు కదా అని అంటాడు. అది విని యోనా అంత సీన్ లేదు, నేను నైట్ ఆ ఇన్విటేషన్ కార్డ్ ని డస్ట్బిన్ లో పడేసా అని అంటుంది. అప్పుడే మెజిషియన్ అవునా మరి నీ పాకెట్ లో ఉంది ఏంటని యోనాని అడుగుతాడు. అంతే, ఆమె పాకెట్ లో నుండి ఇన్విటేషన్ కార్డ్స్ వస్తూనే ఉంటాయి. వాటిని చూసి యోనా కొంచెం సర్ప్రైజ్ అయ్యి ముందు నువ్వు ఈ చీప్ ట్రిక్స్ ని ఆపేసి నిన్న నువ్వు నా దగ్గర తీసుకున్న మనీని నాకు ఇచ్చేయి, ఆ మనీతో నాకు చాలా అవసరం ఉందని మెజిషియన్ తోటి అంటుంది. అప్పుడే మెజిషియన్ ఆ మనీని బయటకు తీసి ఏంటి నువ్వు దీని గురించే మాట్లాడుతున్నావని అంటూ ఆ మనీని వైట్ పేపర్ లాగా మార్చేసి యోనాని భయపెట్టి తర్వాత మళ్ళీ ఆ మనీని నార్మల్ గా మార్చేసి ఆ మనీని డబుల్ చేస్తాడు. అప్పుడే యోనా తన మనీని తీసుకుంటుంది. నెక్స్ట్ ఆ మెజిషియన్ యోనా తోటి ఈ రోజు నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, లేకపోతే నిన్నట్లాగే కింద పడతావని చెప్పి ఆమె షూలేస్ ని కడతాడు. దీని తర్వాత ఆ మెజిషియన్ బబుల్స్ తోటి మ్యాజిక్ ట్రిక్ ని చేసి యోనాని ఇంప్రెస్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే యోనా తన మనీ తోటి ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నింటినీ కూడా కొని తన సిస్టర్ కి మంచి ఫుడ్ ని పెడుతుంది. అలాగే యోనా కొత్త సాక్స్ ను కొనుక్కొని స్కూల్ కి వెళ్తుంది. అప్పుడే హానా యోనా దగ్గరికి వచ్చి నువ్వు నా మనీతోనే కదా ఈ సాక్స్ ను కొన్నావు అని అంటూ యోనాని తోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా ఇల్దాంగు చూసి యోనా పైన జాలిపడతాడు. నెక్స్ట్ ఇల్దాంగు క్లాస్ కి వెళ్లి యోనాని కళ్ళు ఆర్పకుండా చూస్తాడు. అప్పుడే యోనా కళ్ళు తెరిచి ఇల్దాంగు తన్నే చూస్తున్నాడని గమనించి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అది చూసి ఇల్దాంగు కొంచెం భయపడి నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం రావడం లేదు, నువ్వు నాకు ఈ ప్రాబ్లం ని ఎక్స్ప్లెయిన్ చేస్తావని యోనాని అడుగుతాడు. అప్పుడే యోనా చాలా ఈజీగా ప్రాబ్లం ని సాల్వ్ చేసేస్తుంది. అది చూసి ఇల్దాంగు నువ్వు నిజంగానే ఎవరి దగ్గర ట్యూషన్ ని తీసుకోవడం లేదా అని యోనాని అడుగుతాడు. అలాగే నీకు ఇంత టఫ్ ప్రాబ్లమ్స్ ఎలా అర్థమవుతున్నాయని యోనా తోటి అంటాడు. అది విని యోనా ఈ ప్రపంచంలో నాలంటి వాళ్ళకి ఎదురయ్యే రియల్ ప్రాబ్లమ్స్ ముందు ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి, లైఫ్ లో కష్టాలను అధిగమించడానికి చాలా దారులు ఉంటాయి, అలాగే మ్యాథ్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ వేస్ అనేవి ఉంటాయి, అందులో నువ్వు యూజ్ చేసే పద్ధతి చాలా కష్టంగా అనిపిస్తుంది అంతే అని అంటుంది. యోనా చెప్పింది విని ఇల్దాంగు బాగా ఇంప్రెస్ అయ్యి ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి సంబంధం లేకుండా ఎన్విరాన్మెంట్ సైన్స్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే యోనా నీకు రియల్ మ్యాజిక్ పైన నమ్మకం ఉందా అని ఇల్దాంగ్ని అడుగుతుంది. బట్ ఇల్దాంగ్ మాత్రం ఏంటి నువ్వు ఇంకా చిన్నపిల్లవా, నీకు మ్యాజిక్ అనేది లేదనే విషయం గురించి తెలియదా, అయినా నువ్వు నిజంగానే మ్యాజిక్ ని నమ్ముతున్నావా అని అంటాడు. ఆ రోజు నైట్ యోనా తన వర్క్ ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆమె బాస్ యోనా దగ్గరికి వచ్చి ఆమెకు కొంత ఫుడ్ ని ఇస్తాడు. అది చూసి యోనా తన బాస్ చాలా మంచోడని అనుకుని తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి తన బాస్ కి చెప్పి మీరు నా నెక్స్ట్ మంత్ శాలరీని నాకు ముందే ఇవ్వగలరా, నేను రెంట్ పే చేయాలని తన బాస్ ని అడుగుతుంది. ఆ బాస్ గడు కూడా యోనా సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఆమెకు తన దగ్గర ఉన్న కొంత మనీని ఇస్తాడు. దాంతో పాటు అతను యోనా తోటి మంచిగా ప్రవర్తిస్తున్నట్లు నటిస్తూ ఆమె పైన చెయ్యి వేస్తాడు. అలాగే ఆమె తోటి బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ నువ్వు ఈ రోజు నైట్ కి నాతో పాటు వస్తావా అని చెప్పి యోనాని ఫోర్స్ చేస్తాడు. అప్పుడే యోనా బాగా భయపడిపోయి ఎవరైనా నాకు హెల్ప్ చేయండి అని తన మనసులో అనుకుని ఏడ్ చేస్తుంది. అప్పుడే అక్కడికి ఆ మెజిషియన్ వచ్చి ఆ బాస్ గడిని పక్కకు తోసేసి డూ యూ బిలీవ్ ఇన్ మ్యాజిక్ అని ఆ బాస్ గడిని అడిగి అతన్ని గాల్లోనే మాయం చేసేస్తాడు. నెక్స్ట్ ఆ మెజిషియన్ యోనా తోటి ఇప్పుడు నీ బాస్ గడు మాయమైపోయాడు కాబట్టి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదని అంటాడు. ఆ నెక్స్ట్ డే యోనా తన పనిచేసే షాప్ దగ్గరికి వెళ్లి నైట్ తన బాస్ తనకి ఇచ్చిన మనీని ఆ షాప్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతుంది. దీని తర్వాత యోనా తన బాస్ నిజంగానే మాయమైపోయాడని ఆలోచిస్తూ దీని గురించి తెలుసుకోవడానికి ఆ మెజిషియన్ దగ్గరికి వెళ్తుంది. అలాగే ఆమె మెజిషియన్ ని కలిసి నేను ప్రాబ్లం లో ఉన్నానని నీకు ఎలా తెలిసిందని అడుగుతుంది. అప్పుడే ఆ మెజిషియన్ నువ్వు నీ మనసులో నీకు ఎవరైనా సహాయం చేయాలని అనుకున్నావు కదా, ఆ మాటలు నాకు వినిపించాయి, అందుకే నేను నీ దగ్గరికి వచ్చి నేను సేవ్ చేసి నీ బాస్ ని మాయం చేసేసాను, మరి ఇప్పటికైనా నువ్వు నేను రియల్ మెజిషియన్ అని నమ్ముతావా అంటూ యోనాని అడుగుతాడు. అది విని యోనా కొంచెం సేపు ఆలోచించి అయినా నువ్వు అందరిని మభ్య పెడుతూ ఎంతకాలం అని పాడుపడిపోయిన అమ్యూజ్మెంట్ పార్క్ లో నివసిస్తావు, నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చు కదా, నిన్ను చూస్తుంటే నాకు నా ఫాదర్ గుర్తొస్తున్నాడు, అతను కూడా తన ఫ్యామిలీని వదిలేసి ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా తిరుగుతున్నాడు, అతనికి మేము ఉన్నామని అసలు గుర్తే లేదు, అలాగే నేను అండ్ నా సిస్టర్ మా ఫాదర్ కారణంగా చాలా సఫర్ అవుతున్నాము అని అంటూ చాలా బాధపడుతుంది. అప్పుడే ఆ మెజిషియన్ మళ్ళీ డూ యూ బిలీవ్ ఇన్ మ్యాజిక్ అని యోనాని అడుగుతాడు. అది విని యోనా నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నాకు మ్యాజిక్ పైన అసలు నమ్మకం అనేది లేదని చెప్పి ఇంకెప్పుడు కూడా నేను ఇక్కడికి రానని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది. అప్పుడే మెజిషియన్ తన లాకెట్ లో నుండి ఒక బటర్ఫ్లై బయటకు తీసి అమ్యూజ్మెంట్ పార్క్ మొత్తం ఎప్పటిలాగే రన్ అయ్యే విధంగా మార్చేస్తాడు.
వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ ప్లేస్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ మెజిషియన్ యోనాని రంగుల రాట్నం ఎక్కించి ఆమె సంతోషంగా ఉండేలా చేయడానికి ట్రై చేస్తాడు. అలాగే ఈ మెజిషియన్ యోనా కోసం సాంగ్ ను కూడా పాడతాడు. దాంతో యోనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ యోనా మ్యాజిక్ నిజంగానే ఉందా, ఇతను నిజమైన మ్యాజిక్ తోటి ఇదంతా చేయగలుగుతున్నాడా, ఏదో ఒకటి గానీ ఇతని కారణంగానే నా లైఫ్ లో కొన్ని హ్యాపీ మూమెంట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను వాటిని ఎంజాయ్ చేయాలని తన మనసులో అనుకుంటుంది. ఆ నెక్స్ట్ డే యోనా స్కూల్ కి వెళ్లి మెజిషియన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఎల్దంగం దగ్గరికి వచ్చి అక్కడే కూర్చుని, నువ్వు రియల్ మ్యాజిక్ గురించి నన్ను అడిగావు కదా, ఇప్పుడు నేను నీకు దాని గురించి చెప్తాను. ఈ ప్రపంచంలో అందుచెక్కని రహస్యాలు చాలానే ఉన్నాయి, వాటిని సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని యోనాకి చెప్తూ ఉంటాడు. యాక్చువల్ గా ఎల్దంగి ఇదంతా కూడా తన చేయి పైన రాసుకుని వస్తాడు. బట్ యోనా అతను చెప్పేది ఏమి వినదు. అలాగే ఆమె ఎల్దంగిని చూసి నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావని అతన్ని అడుగుతుంది. నెక్స్ట్ సీన్ లో యోనా వాళ్ళ క్లాస్ టీచర్, మన క్లాస్ లో ఉన్న ఒక అమ్మాయి 3 days గా కనిపించడం లేదు, మీకు ఎవరికైనా అమ్మాయి గురించి ఏమైనా తెలుసా అని స్కూల్ స్టూడెంట్స్ అందరిని కూడా అడుగుతాడు. బట్ స్టూడెంట్స్ ఎవరికి కూడా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. క్లాస్ అయిపోయిన తర్వాత ఎల్దంగు తన దగ్గర ఉన్న ఒక పాత బుక్ ని డస్ట్బిన్ లో పడేస్తాడు. అది చూసి యోనా తన దగ్గర బుక్స్ కొనడానికి డబ్బులు లేవు కాబట్టి ఆ బుక్ తనకి ఏదో విధంగా ఉపయోగపడుతుందని అనుకుని ఆ బుక్ ని డస్ట్బిన్ లో నుండి తీసుకుంటుంది. అలాగే ఆమె ఆ బుక్ ని ఎల్దంగు గుర్తుపట్టకూడదని చెప్పి కవర్ పేజ్ ని చింపేస్తుంది. నెక్స్ట్ యోనా తన పనిచేసిన షాప్ దగ్గరికి వెళ్తుంది. ఆ షాప్ ఇంకా క్లోజ్ లోనే ఉండడం తోటి ఆమె పక్క షాప్ లోకి వెళ్ళి తన బాస్ గురించి ఆ పక్క షాప్ ఓనర్ ని అడుగుతుంది. అప్పుడే ఆ షాప్ ఓనర్, మీ బాస్ 3 days నుండి కనిపించడం లేదు, నేను 3 days నుండి అతనికి కాల్ చేస్తున్నాను కానీ అతను కాల్ ని లిఫ్ట్ చేయడం లేదు, ఎంతకీ అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలియదని అంటాడు. అది విని యోనా పోలీస్ కి రిపోర్ట్ చేద్దామని అనుకుంటుంది. కానీ ఈ ప్రపంచంలో రియల్ మ్యాజిక్ ఉందంటే ఎవరు కూడా నమ్మరు. అలాగే తన బాస్ లాస్ట్ గా తనతో పాటు ఉన్నాడు కాబట్టి పోలీసులు తనని అనుమానిస్తారని భావించి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకుండా ఆగిపోతుంది. నెక్స్ట్ యోనా ఆ మెజిషియన్ ని కలవడానికి మళ్ళీ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వెళ్తుంది. అలాగే ఆమె ఒక ప్లేస్ లోపలికి వెళ్తూ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అంటుంది. అప్పుడు ఎవరో కానీ యోనా చెప్పిన మాటలని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. అది విని యోనా బాగా భయపడిపోయి ఇంకా లోపలికి వెళ్తుంది. అక్కడ యోనాకి ఒక ప్యారెట్ కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే యోనా, నువ్వేనా నా మాటలకు రెస్పాండ్ అవుతుంది, ఇంతకీ ఆ మెజిషియన్ ఎక్కడికి వెళ్ళాడు, నేను నా బాస్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని చెప్పి తన స్టోరీ గురించి ఆ ప్యారెట్ కి చెప్తుంది. అది విని ఆ ప్యారెట్, నీ బాస్ కూడా ఒక పెద్ద వెధవ, అందుకే మెజిషియన్ అతన్ని డిసపియర్ చేశాడు, నువ్వు కూడా చూడడానికి చాలా అగ్లిగా ఉన్నావు, నువ్వు ముందు అర్జెంట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపో అని యోనా పైన అరుస్తుంది. అది విని యోనా ఆ ప్యారెట్ బాధ పడలేక అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో హానా అండ్ ఆమె ఫ్రెండ్ ఆ పార్క్ వీడియోని తీసి ఆ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ఆ ప్లేస్ కి వస్తారు. అప్పుడే వాళ్ళకి యోనా కనిపిస్తుంది. వాళ్ళు యోనాని చూసిన వెంటనే, అయినా ఇది ఎక్కడేం చేస్తుంది, దీనికి ఎక్కడేం పని అని హానా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నైట్ అయిన తర్వాత యోనా తన బాస్ మిస్ అయిన ప్లేసెస్ దగ్గరికి వెళ్లి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. దీని తర్వాత ఆమె బాస్ గడికి సరైన చేస్తే జరిగిందిలే, వాడు చేసిన తప్పుడు పనికి మెజిషియన్ సెక్షన్ వేశాడు, నేను కనీసం అతనికి ఇచ్చిన థ్యాంక్స్ కూడా చెప్పలేదని అనుకుంటూ తన ఇంటికి వెళ్తుంది. నెక్స్ట్ యోనా తన సిస్టర్ తోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మెజిషియన్ కూడా యోనా వెనకాల ఇంటికి వస్తాడు. ఆ మెజిషియన్ ని చూసి యోనా సిస్టరు, అయినా ఇతను ఎవరో చూడడానికి బాగా ఓల్డ్ ఫ్యాషన్ మనిషి లాగా ఉన్నాడు, ఇతను చూడడానికి నిజమైన మెజిషియన్ లాగా కూడా ఉన్నాడని అంటుంది. అప్పుడే యోనా ఆ మెజిషియన్ తోటి, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు నా చెల్లిని ఏం చేయవు కదా అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఆ మెజిషియన్ యోనా సిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు పిల్ల, నువ్వు చెప్పింది నిజమే, నేను ఒక మెజిషియన్ అని ఆమెకు చెప్పి ఒక మ్యాజిక్ ని చేసి ఒక ఎగ్ ని యోనా సిస్టర్ కి ఇస్తాడు. ఆ మ్యాజిక్ ని చూసి యోనా సిస్టర్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అదే టైంలో అక్కడికి కొంతమంది అప్పుల వాళ్ళు వస్తారు. యోనా డాడీ వీళ్ళ దగ్గర అప్పు తీసుకుని మనీని తిరిగి ఇవ్వకపోవడంతో వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి అక్కడికి వస్తారు. అప్పుడే యోనా తన సిస్టర్ ఆ గొడవని చూడకూడదని చెప్పి ఆమె ఇంట్లోకి పంపించేసి అప్పుల వాళ్ళని పక్కకి తీసుకెళ్లి, మా డాడీ ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలియదు, నేను కూడా మా డాడీ కోసం వెతుకుతున్నాను, మా డాడీ నాకు కనిపించిన వెంటనే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తానని అప్పుల వాళ్ళకి చెప్తుంది. కానీ అప్పుల వాళ్ళు మాత్రం యోనా చెప్పేది వినకుండా నువ్వు మా మనీని ఇస్తావా లేదా అని చెప్పి యోనాని హట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మెజిషియన్ అప్పుల వాళ్ళని ఆపి, మీకు కావాల్సింది ఈ అమ్మాయి వల్ల నాన్న, మరి మీరు ఎందుకని ఈమెను హర్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని పక్కకి తోసేసి యోనా దగ్గరికి వెళ్ళి నువ్వు బాగానే ఉన్నావని అడుగుతాడు. అప్పుడే యోనా తన మనసులో, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, నువ్వు వాళ్ళ మనీని వాళ్ళకి ఇచ్చేసి ఈ నరకయాత్ర నుండి నన్ను బయటపడేస్తావా, లేదా నువ్వు నా బాస్ ని మాయం చేసినట్టే వీళ్ళందరినీ కూడా మాయం చేసేయి, అప్పుడు నేను ఖచ్చితంగా నీ మ్యాజిక్ ని నమ్ముతానని అంటుంది. యోనా తన మనసులో అనుకున్న మాటలు ఆ మెజిషియన్ కి వినిపిస్తాయి. దాంతోనే అతను పైకి లేచి, డూ యూ బిలీవ్ ఇన్ మ్యాజిక్ అని అప్పుల వాళ్ళని అడిగి చాలా డబ్బుల్ని గాల్లోకి వేస్తాడు. అప్పుడు ఆ డబ్బులు ఆ గాల్లో నుండి కింద పడుతూ ఉంటాయి. అది చూసి అప్పుల వాళ్ళు షాక్ అయ్యి ఆ మనీని తీసుకుంటూ ఉంటారు. కానీ తర్వాత వాళ్ళకి ఆ మనీ ఫేక్ అని అర్థమయ్యి మెజిషియన్ పైన పెచ్చ కోపం వచ్చి అతను పట్టుకుని పెచ్చకొట్టుడు కొడతారు. అలాగే ఇంకొక నెలలోపు నువ్వు మనీని పే చేయకపోతే మేము నిన్ను చంపేస్తామని యోనాని బెదిరించి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు మెజిషియన్ కి బాగా గాయాలవడంతో అతను తన కోసం ఇన్ని డబ్బులు తిన్న
ఉన్నాడని చెప్పి యూనా చాలా బాధపడుతుంది. అప్పుడే మెజిషియన్, నువ్వు ఒకసారి నా పర్ఫార్మెన్స్ చూడడానికి పార్క్ కి రా, అలాగే నేను నీకు మ్యాజిక్ ట్రిక్స్ కూడా నేర్పిస్తానని యూనాకి చెప్తాడు. అది విని యూనా, నా జీవితంలో ఎప్పుడూ కూడా నా అనుకున్న వాళ్ళు నా నుండి దూరం అయిపోతారు, కాబట్టి నువ్వు నా లైఫ్ లోకి రాకని చెప్పి అతనికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే మెజిషియన్, నేను ఆల్రెడీ నీ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయాను, ఇప్పుడు నిన్ను సేఫ్ గా అండ్ హ్యాపీగా చూసుకునే బాధ్యత నాది, నువ్వు నాతో పాటు వచ్చేయి, నేను నీ లైఫ్ లోకి కొత్త వెళ్తుని తీసుకొస్తానని చెప్పి సాంగ్ ని పాడతాడు. అప్పుడే యూనా కూడా, నా లైఫ్ లో ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి నువ్వు నా లైఫ్ లో నుండి వెళ్ళిపో అని చెప్పి సాంగ్ ని పాడుతుంది. అప్పుడే మెజిషియన్ యోనాని అర్థం చేసుకుని ఆమెకు బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ డే స్కూల్లో ఎల్దాంగు క్లాస్ లో కూర్చుని ఉన్నప్పుడు యోనా డెస్క్ దగ్గర తన పడేసిన బుక్ ను ఉండడాన్ని గమనిస్తాడు. దీని గురించి యోనాకి తెలిసి ఆమె కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అప్పుడే ఎల్దాంగు తనకి ఏమీ తెలియదు అన్నట్టు యాక్ట్ చేస్తూ తన దగ్గర ఉన్న బుక్స్ ని బ్యాగ్ లో నుండి బయటకు తీసి డెస్క్ పైన పెడతాడు. నెక్స్ట్ ఎల్దాంగు, నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, నేను వీటన్నిటిని ఒకేసారి చదవలేను, కాబట్టి నువ్వు నాతో పాటు లైబ్రరీకి రాక మన ఇద్దరం ఈ బుక్స్ ని చదువుదామని యోనాతోటి అంటాడు. అది విని యోనా కూడా సరే అని అంటుంది. దాంతో ఎల్దాంగు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. నెక్స్ట్ హానా మళ్ళీ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వెళ్ళి మెజిషియన్ ప్లేస్ లోపలికి వెళ్ళి తన యూట్యూబ్ వీడియో కోసం ఆ ప్లేస్ ని వీడియో తీస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళకి ప్యారెట్ కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే హానా ఆ ప్యారెట్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, కానీ ఆ ప్యారెట్ హానా అడిగిన వాటికి సమాధానాన్ని ఇవ్వద్దు. దాంతోనే హానా ఒక కర్రతోటి ఆ ప్యారెట్ ని కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మెజిషియన్ వచ్చి హానా వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. మెజిషియన్ ని గమనించిన హానా చాలా భయపడిపోయి సైలెంట్ అయిపోతుంది. ఇంకో పక్క ఎల్దాంగు సూనా తోటి ఎక్కువ టైం ని స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యి తన దగ్గర ఉన్న బుక్స్ ని యోనాకి ఇచ్చి వాటిని చదవమంటాడు. అది విని యోనా సర్ప్రైజ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్దాంగు, నువ్వు ఈ బుక్స్ ని చదివిన తర్వాత నా కోసం ఒక నోట్స్ ని రాసి పెట్టవా అని యోనాని అడుగుతాడు. అలాగే యోనాకి ఒక ఎయిర్పాడ్ ని ఇచ్చి మ్యూజిక్ ని ఆన్ చేసి నువ్వు ఈ సాంగ్ ని వింటూ నోట్ ని రాయి, ఈ సాంగ్ చాలా బాగుంటుందని చెప్తాడు. ఇలా వీళ్ళిద్దరూ సాంగ్ ని వింటూ ఒక ఇల్యూషన్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఎల్దాంగు గిటార్ ని ప్లే చేసి సాంగ్ ని పాడుతూ యోనాని ఎంటర్టైన్ చేస్తాడు. యోనా కూడా సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది. ఈ డ్రామాలో ఒక మ్యాజికే కాకుండా ఇందులో ఉన్న మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అదే టైంలో హానా మెజిషియన్ దగ్గర ఉన్నప్పుడు అతని పర్మిషన్ లేకుండానే అతని థింగ్స్ అన్నిటిని కూడా టచ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆమె మెజిషియన్ తోటి, నువ్వు నిజమైన మెజిషియన్ వే కదా, నువ్వు నీ గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా సొంతంగానే తయారు చేసుకుంటావా, నువ్వు మా కోసం ఒక మ్యాజిక్ ని చేసి చూపించవచ్చు కదా అని అతన్ని అడుగుతుంది. అది విని అతను, నేను ఒక మెజిషియన్ నే కానీ టెక్నీషియన్ ని కాదు, నువ్వు నిజంగానే నా మ్యాజిక్ ని చూడాలనుకుంటున్నావా అని హానాని అడిగి ఆమెను స్టేజ్ పైకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. అక్కడే మెజిషియన్ కొన్ని బెలూన్స్ అండ్ క్యాండిల్స్ ని పెట్టి ఆ క్యాండిల్స్ షాడోకి లైట్ ని వెలిగిస్తాడు. అప్పుడే రియల్ క్యాండిల్ కూడా వెలుగుతుంది. అది చూసి హానా, నేనేమైనా చిన్నపిల్లలాగా కనిపిస్తున్నానా, నేను ఇలాంటి ట్రిక్స్ కి అసలు ఇంప్రెస్ అవ్వనని అంటుంది. అప్పుడే మెజిషియన్ బెలూన్ షాడోని బ్లాస్ట్ చేస్తాడు. దాంతో వెంటనే రియల్ బెలూన్ కూడా బ్లాస్ట్ అవుతుంది. అప్పుడే హానా భయపడిపోతుంది. నెక్స్ట్ మెజిషియన్ ఒక కత్తిని హానా షాడో దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే హానా, మా స్కూల్లో 3 days బ్యాక్ ఒక అమ్మాయి మిస్ అయ్యింది, నువ్వే అమ్మాయిని ఏదో చేసావు కదా అని ఆ మెజిషియన్ అడుగుతుంది. అది విని మెజిషియన్ కొంచెం టెన్షన్ అయ్యి హానా షాడోని పడవబోతాడు. కానీ అప్పుడే హానా, నీకు యోనా తెలుసు కదా, ఆమె ఇక్కడికి రావడం నేను చూశాను, అసలు ఆమెకు నీకు సంబంధం ఏంటని మెజిషియన్ ని అడుగుతుంది. అది విని ఆ మెజిషియన్, నాకు యోనా బాగా తెలుసు, నేను ఆమెను చూసి చాలా రోజులు అయ్యింది, నువ్వు ఒకసారి ఆమెను నా దగ్గరికి రమ్మని చెప్పని హానా తోటి అంటాడు. అదే టైంలో యోనా అండ్ ఎల్దాంగులు లైబ్రరీ నుండి బయటకు వస్తూ ఉంటారు. ఆ టైంలో ఫుల్ గా వర్షం కూడా పడుతూ ఉంటుంది. అప్పుడే ఎల్దాంగు, నువ్వు ఈ వీకెండ్ నాతో పాటు డేట్ కు వస్తావా అని యోనాని అడుగుతాడు. అది విని యోనా సర్ప్రైజ్ అయ్యి, ఎల్దాంగ్ కి నేను చాలా పూర్ అని తెలిస్తే అతను నన్ను జాలిగా చూస్తాడు, ఒకవేళ నేను ఎల్దాంగ్ తోటి డేటింగ్ కి వెళ్తే క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా అతన్ని చిన్న చూపు చూస్తాడని ఆలోచిస్తూ, ఎల్దాంగ్ నువ్వు ఎంత సడన్ గా అడిగితే నేనేం చెప్పగలను, నాకు కొంచెం టైం కావాలని అంటుంది. అది విని ఎల్దాంగు, యోనా తన్ని ఎక్కడ రిజెక్ట్ చేస్తుందేమోనని చెప్పి బాగా భయపడిపోయి, నువ్వు ఎక్కువగా ఏమీ ఆలోచించుకో, నేను జస్ట్ జోక్ చేశానని యోనా తోటి అంటాడు. దాంతో పాటు మనం రేపు కలుద్దామని చెప్పి తన గొడుగుని యోనాకి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ ఎల్దాంగు ఇంట్లో ఉన్నప్పుడు యోనా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అతని డాడీ ఇంటికి వస్తాడు. ఎల్దాంగు వాళ్ళ డాడీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, అలాగే అతను ఎల్దాంగు కూడా తనలాగే సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దాంతో పాటు ఎల్దాంగు వాళ్ళ డాడీ ఎల్దాంగు ఫ్యూచర్ ని డిసైడ్ చేసేసి అతను ఎలా చదవాలి ఏం చదవాలని చెప్పి అతన్ని చదువు విషయంలో బాగా ఫోర్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఎల్దాంగు డాడీ ఎప్పుడు కూడా అసలు ఎల్దాంగు ఏమవ్వాలని అనుకుంటున్నాడో తెలుసుకోవడానికి ట్రై చేయడు. దాంతో ఎల్దాంగు తన డాడీ పైన చాలా డిసప్పాయింట్ గా ఉంటాడు. నెక్స్ట్ యోనా
హానా తన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు దారి మొత్తం కూడా చీకటిగా ఉంటుంది. అప్పుడే మెజిషియన్ ఆమె వెనకాలే వచ్చి తన బటర్ఫ్లై మ్యాజిక్ ని యూజ్ చేసి స్ట్రీట్ లైట్స్ ని వెలిగిస్తాడు. ఆ నెక్స్ట్ డే స్కూల్లో హానా వాళ్ళు మెజిషియన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హానా యోనాకి అండ్ మెజిషియన్ కి ఏదో క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నట్టు ఉంది. మేబీ అది లవ్ అయినా అయి ఉండొచ్చు, లేక యోనా మనీ కోసం అతనితో క్లోజ్ గా ఉండైనా ఉండొచ్చు అని తన ఫ్రెండ్ తోటి అంటుంది. ఇది విని ఇల్దంకి పిచ్చ కోపం వచ్చి నువ్వు దేని గురించి కూడా పూర్తిగా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకని హానా పైన సీరియస్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదే టైంలో యోనా కూడా క్లాస్ కి వస్తుంది. అప్పుడే హానా ఆ మెజిషియన్ నిన్ను చాలా మిస్ అవుతున్నాడంట, అతను నిన్ను ఒకసారి కలవమని చెప్పాడని యోనా తోటి అంటుంది. అది విని యోనాకి బాగా కోపం వచ్చి చాలా సీరియస్ గా మెజిషియన్ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకని నా ఫ్రెండ్స్ కి అలా చెప్పావు, వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారని మెజిషియన్ పైన కోపడుతుంది. అది విని ఆ మెజిషియన్ తప్పుగానా అంటే ఎలా అని యోనాని అడుగుతాడు. అప్పుడే యోనా నువ్వు ఏమైనా చిన్నపిల్లాడువా, నువ్వు ఏమన్నావో నీకేం తెలియదా, అయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడంటే దానికి అర్థం ఏంటో నీకు తెలియదా అని ఆ మెజిషియన్ ని అడుగుతుంది. ఇదంతా కూడా ఇల్దంగు చాటుగా నిలబడి వింటూ ఉంటాడు. అప్పుడే ఆ మెజిషియన్ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానని యోనాకి చెప్తాడు. అది విని ఇల్దంగు ఆ మెజిషియన్ కి యోనాకి నిజంగానే ఏదో రిలేషన్షిప్ ఉందని అనుకుని చాలా సాడ్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే యోనా నాకు ఇప్పుడు నీ జోక్స్ ని వినంత ఓపిక లేదని మెజిషియన్ కి చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతుంది. అప్పుడే ఆమె చెయ్యి తగిలి వాటర్ టేబుల్ పై ఉన్న పేపర్ పైన పడుతుంది. ఆ పేపర్ మీద ఇన్ని ఇయర్స్ గా తన మామకి సెండ్ చేసిన మెసేజ్లు అన్ని కూడా ఉంటాయి. ఈమె ఇన్ని రోజులు సెండ్ చేసిన మెసేజెస్ ని తన మామ చూడదు, కానీ ఇప్పుడు ఒకేసారి అన్ని మెసేజెస్ కూడా తన మామ చదివినట్టు రీడ్ అని తన ఫోన్ లో చూపిస్తుంది. అది చూసి యోనా షాక్ అయ్యి అసలు నువ్వు ఎవరు, అయినా కానీ నువ్వు ఇదంతా ఎలా చేసావని ఆ మెజిషియన్ ని అడిగి అతని వైపు చాలా ఎక్సైటింగ్ గా చూస్తుంది. ఇంకో పక్క క్లాస్ లో ఇల్దాంగో యూనా గురించి ఆలోచిస్తూ చాలా సాడ్ గా కూర్చుని ఉంటాడు. అప్పుడే హానా అతని దగ్గరికి వచ్చి తన సీక్రెట్ గా తీసిన మెజిషియన్ అండ్ యోనా వీడియోస్ ని అతనికి చూపిస్తుంది. అలాగే ఆమె నువ్వు ఎప్పటికైనా నమ్ముతావా యోనాకి అండ్ ఆ మెజిషియన్ కి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉందని అంటుంది. అది విని ఇల్దంగు నువ్వు చెప్పింది నేను నమ్ముతాను, కానీ నువ్వు ఒక క్రిమినల్ లాగా బిహేవ్ చేయకు. మన లా ప్రకారం నువ్వు సీక్రెట్ గా ఎవరివైనా వీడియోస్ తీస్తే నీకు జైలు శిక్ష అండ్ ఫైన్ పడుతుంది, కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండని హానాకి చెప్పి చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది చూసి హానా ఏంటి ఇతను యోనాకి అంత సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు, అసలు వీడికి ఏమైందని అనుకుంటుంది. నెక్స్ట్ ఇల్దంగు యోనాని కలిసి నాకు అన్ని సబ్జెక్ట్స్ లో కూడా ఫస్ట్ మార్క్స్ వస్తాయి, కానీ నువ్వు ప్రతిసారి మ్యాథ్స్ లో నన్ను బీట్ చేస్తావు కదా, నెక్స్ట్ ఎగ్జామ్ లో నువ్వు మ్యాథ్స్ లో నాకన్నా మార్క్స్ తక్కువ తెచ్చుకుంటే నేను నీకు మనీని ఇస్తానని యోనా తోటి అంటాడు. అది విని యోనా సర్ప్రైజ్ అయ్యి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, నువ్వు ఇలా మాట్లాడతావు అని నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని అంటుంది. అప్పుడే ఇల్దంగు ఏంటి నీకు మనీ అవసరం లేదా అని యోనాని అడుగుతాడు. నైట్ అయిన తర్వాత యోనా ఇంట్లో కూర్చుని ఇల్దంగు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె సిస్టర్ రేపు మా స్కూల్లో స్టూడెంట్స్ అందరూ కూడా ట్రిప్ కి వెళ్తున్నారు, బట్ నేను మాత్రం రేపు హాలిడే తీసుకుని ఇంట్లోనే హ్యాపీగా ఉంటానని యోనా తోటి అంటుంది. అది విని యోనాకి తన సిస్టర్ తమ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి బాగా ఆలోచించి స్కూల్ ట్రిప్ కి వెళ్ళలేదని అర్థం చేసుకుని నా దగ్గర మనీ ఉంది, నువ్వు దేని గురించి ఆలోచించకుండా రేపు స్కూల్ ట్రిప్ కి వెళ్ళని తన సిస్టర్ కి చెప్తుంది. అది వినగానే యోనా సిస్టర్ ఫుల్ హ్యాపీ అయిపోయి తన బ్యాగ్స్ ని సర్దుకుంటుంది. యాక్చువల్ గా యోనా దగ్గర మనీ ఉండదు, బట్ ఆమె ఇల్లంగా చెప్పినట్టే మ్యాథ్స్ లో తక్కువ మార్కులు తెచ్చుకుని అతని దగ్గర మనీ తీసుకోవాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ డే యోనా ఇల్దంగ్ దగ్గరికి వెళ్ళి తన డిసిజన్ గురించి అతనికి చెప్తుంది. అప్పుడే ఇల్దంగు కొంత మనీని అడ్వాన్స్ గా పే చేసి మిగతా మనీని ఎగ్జామ్ అయిన తర్వాత పే చేస్తా అని చెప్తాడు. కొన్ని డేస్ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎగ్జామ్ లో యోనాకి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా తెలుసు, బట్ ఆమె ఇల్దంగ్ ఇచ్చిన మాట ప్రకారం కొన్ని క్వశ్చన్స్ కి రాంగ్ ఆన్సర్ ని రాస్తుంది. అలాగే ఆమె ఇప్పుడు తన సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి దీనికి ఒప్పుకున్నాను, కానీ తర్వాత నేను ఇంకెప్పుడు కూడా ఇటువంటి పని చేయనని చెప్పి తనలో తను అనుకుని బాధపడుతుంది. నెక్స్ట్ ఆమె తన మామతో కలిసి అమ్యూజ్మెంట్ పార్క్ లో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. నైట్ అయిన తర్వాత సూనా అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్లి మెజిషియన్ ని కలిసి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మా అమ్మతోటి నేను గడిపిన క్షణాలన్నీ కూడా నాకు గుర్తుకు వస్తాయి, ఇక్కడికి వస్తే నాకు మా అమ్మతో ఉన్నట్టే అనిపిస్తుందని మెజిషియన్ కి చెప్తుంది. అప్పుడే ఆ మెజిషియన్ అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న రౌండ్ అబౌట్ రైడ్ ని ఆన్ చేసి నువ్వు ఒకసారి ఆ రైడ్ ని చేయొచ్చు కదా అని చెప్పి నేను ఇప్పుడు నీకు మ్యాజిక్ ట్రిక్ ని నేర్పిస్తాను, నువ్వు కనుక ఇప్పుడు అన్నారా సుమనారా అని చెప్తే నువ్వు చేసే రైడ్ రియల్ రైడ్ గా మారిపోతుందని సోనాకి చెప్తాడు. అప్పుడే సోనా కూడా ఒక గుర్రం బొమ్మ పైన కూర్చుని చిన్నగా అన్నారా సుమనారా అని అంటుంది. అప్పుడే ఆ గుర్రానికి ప్రాణం వచ్చి అది సోనాని ఆకాశంలోకి తీసుకెళ్లిపోతుంది. ఆమె వెనకాల మెజిషియన్ కూడా గాల్లోకి వెళ్తాడు. అక్కడే వీళ్ళిద్దరు పాటలు పాడుతూ తమ రైడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ మెజిషియన్ తన మ్యాజిక్ పవర్ ని యూజ్ చేసి సోనాకి సిటీ మొత్తాన్ని కూడా తిప్పి చూపిస్తాడు. అలాగే అతను నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నువ్వు నా హార్ట్ ని బ్రేక్ చేసి నాకు పెన్ ని తెప్పించొద్దని సోనాకి చెప్తాడు. అండ్ నెక్స్ట్ డే స్కూల్లో సోనా క్లాస్ లో ఎగ్జామ్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తారు. సోనా ఇల్దంగ్ డీల్ ప్రకారం సోనా బిలో 90 మార్క్స్ ని తెచ్చుకుంటుంది. దాంతో ఇల్దంగ్ అన్ని సబ్జెక్ట్స్ లో కూడా ఫస్ట్ వస్తాడు. నెక్స్ట్ ఇల్దంగ్ సోనాకి మిగతా మనీని ఇచ్చేసి నువ్వు ఫైనల్స్ లో కూడా నాకు కోఆపరేట్ చేస్తే నేను నీకు 2 lakh వాన్ ని ఇద్దాం
చేద్దామని అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఆఫర్ ని మిస్ చేసుకోవద్దని సోనాకి చెప్తాడు. అప్పుడే సోనా, నువ్వు దీనికోసమైనా నాతో క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేసావు కదా, ముందు నువ్వు నాతో డేట్ అని చెప్పి నేను తక్కువ మార్కులు తెచ్చుకునేలాగా నన్ను ఒప్పించాలని ట్రై చేసావు, కానీ అది కుదరకపోవడంతో ఇప్పుడు నువ్వు నా వీక్నెస్ తోటే ఆడుకుంటున్నావు కదా. సరే, అయిందేదో అయ్యింది, కానీ నా దగ్గర నాలెడ్జ్ ఉంది, నీ దగ్గర ఏమో మనీ ఉన్నాయి, మన ఇద్దరం ఇలానే డీల్స్ చేసుకుందామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే నుండి ఇల్దాంగు స్టడీస్ లో తన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నందుకు సోనాకి మనీని ఇస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే స్కూల్ బయట మిస్ అయిన అమ్మాయి పోస్టర్ ని కడతారు. అప్పుడే మెజిషియన్ ఆ పోస్టర్ దగ్గరికి వచ్చి దాన్ని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ పోలీసులు స్కూల్ కి వచ్చి మిస్ అయిన అమ్మాయి గురించి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఈవినింగ్ సోనా మ్యాజిక్ నేర్చుకోవాలని చెప్పి మెజిషియన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే అతను చిన్నపిల్లల మ్యాజిక్ ని చేస్తూ యోనాని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఇల్దాంగు చాటుగా నిలబడి చూస్తూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత యోనా ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇల్దాంగు మెజిషియన్ దగ్గరికి వెళ్ళి అతన్ని మీట్ అవుతాడు. అలాగే అతను ఆ మెజిషియన్ తోటి, నువ్వు చీప్ ట్రిక్స్ ని ప్లే చేసి ఒక మైనర్ గర్ల్ ని సెటిల్ చేయాలని ట్రై చేస్తున్నావు కదా, నువ్వు మర్యాదగా ఆ అమ్మాయిని వదిలే, లేకపోతే నిన్ను అసలు వదిలిపెట్టనని చెప్పి ఆ మెజిషియన్ కి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఆ మెజిషియన్ ఇల్దాంగ్ తోటి, నీ గురించి నాకు అంతా తెలుసు, నువ్వు ఎప్పుడు కూడా మనీ అండ్ స్టడీ చుట్టూనే తిరుగుతూ ఉంటావు, అలాగే అదే నీ ఫ్యూచర్ అని ఆ భ్రమలో బతికేస్తున్నావు, కానీ అది నిజం కాదు, ఒకసారి నువ్వు వాటికి అడిక్ట్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుందో నువ్వే చూడని చెప్పి ఇల్దాంగ్ కి ఒక ఇల్యూజన్ ని చూపిస్తాడు. ఆ ఇల్యూజన్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. అప్పుడే మెజిషియన్ ఇల్దాంగ్ తోటి, నువ్వే చూసావు కదా, నీలాగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా గందరగోళంగానే ఉంటుంది, కాబట్టి నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావు ఇప్పుడే నిర్ణయించుకో అని చెప్పి ఇల్దాంగ్ ని రియాలిటీలోకి తీసుకొస్తాడు. అప్పుడే ఇల్దాంగ్, అసలు నువ్వు నన్ను ఏం చేసావని మెజిషియన్ ని అడుగుతాడు. అది విని మెజిషియన్, నేను నా మ్యాజిక్ తోటి ఏదైనా చేయగలనని చెప్పి ఒక పేపర్ బటర్ఫ్లై ని చేసి దాన్ని ఇల్దాంగ్ కి ఇస్తాడు. నెక్స్ట్ మెజిషియన్, నీకు నా గురించి పూర్తిగా తెలియాలి అంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి రా అని చెప్తాడు. ఆ నెక్స్ట్ ఇల్దాంగ్ తన డాడ్తో కలిసి కారులో వెళ్తూ ఉన్నప్పుడు అతని డాడు, నీకు మనీ ఏమైనా కావాలని ఇల్దాంగ్ ని అడుగుతాడు. అప్పుడే ఇల్దాంగ్, నాకు 2,00,000 కావాలని తన డాడ్ని అడుగుతాడు. అది విని ఇల్దాంగ్ డాడు, ఈ మధ్య వీడు చాలా మనీని ఖర్చు చేస్తున్నాడు, అసలు వీడు ఆ మనీని ఏం చేస్తున్నాడు అని అనుకుని దాని గురించి తెలుసుకోవడానికి ఒక స్పైని పెడతాడు. నెక్స్ట్ ఇల్దాంగ్ యోనా దగ్గరికి వెళ్ళి ఆమెకు మనీని ఇస్తాడు. అప్పుడే ఎవరు కానీ ఈ సీన్ ని రికార్డ్ చేస్తారు. నెక్స్ట్ ఇల్దాంగ్, ఎందుకే ఆ మెజిషియన్ రియల్ మ్యాజిక్ ని చేయగలడా, అసలు అతని పేరు ఏంటి, అతను ఎక్కడి నుండి వచ్చాడు, అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అని సోనాని అడుగుతాడు. బట్ సోనా మాత్రం ఇప్పటివరకు ఆ మెజిషియన్ గురించి ఏమీ తెలుసుకోదు. దాంతో ఆమె ఇల్దాంగ్ ఏమీ చెప్పలేకపోతుంది. అప్పుడే ఇల్దాంగ్ చాలా కోప్పడి, నీకు అతని గురించి ఏమీ తెలియకుండానే నువ్వు అతనితో టైం ని స్పెండ్ చేస్తున్నావా, ఒకవేళ అతను ఒక సీరియల్ కిల్లర్ లేక ఒక సైకోన్ అయితే నీ పరిస్థితి ఏంటి, ముందు నువ్వు అతని దగ్గరికి వెళ్ళడం మానేయని యోనాకి చెప్తాడు. బట్ యోనాకి మాత్రం మెజిషియన్ పైన పూర్తి నమ్మకం ఉంటుంది. దాంతో ఆమె, అయినా నేను అతని దగ్గరికి వెళ్తే నీకేం నొప్పి, నువ్వు దానికి నాకు మనీని ఇవ్వడం లేదు కదా అని ఇల్దాంగ్ తోటే అంటుంది. యోనా ఇల్దాంగ్ కేరింగ్ ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. కానీ తర్వాత ఇల్దాంగ్ చెప్పింది కూడా నిజమే కదా అని రియలైజ్ అయ్యి ఈవినింగ్ టైంలో మెజిషియన్ దగ్గరికి వెళ్ళి అతని డీటెయిల్స్ ని అడుగుతుంది. బట్ ఆ మెజిషియన్ మాత్రం తన గతం గురించి సోనాకి చెప్పాలని అనుకోడు. దాంతో పాటు అతను ఇప్పటి నుండి తన పేరు రియో అని అంటాడు. అది విని సోనా, అయితే నీకు కూడా ఒక పేరు ఉందన్నమాట, అదేంటో నువ్వు నాకు చెప్పకూడదు, అయినా నువ్వు నా దగ్గర ఏం దయ్యాలని ట్రై చేస్తున్నావు అని మెజిషియన్ ని అడుగుతుంది. అప్పుడే మెజిషియన్ సోనాని బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూస్తూ, ఆకాశం దాటకి నా ప్రపంచం వస్తుంది, నేను అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియక ఇక్కడే ఉండిపోయాను, కానీ నాకు నా ప్రపంచం నుండి రోజు లెటర్స్ వస్తూ ఉంటాయని చెప్పి సోనాకి ఒక లెటర్ బాక్స్ ని చూపిస్తాడు. అలాగే నువ్వు కూడా మీ అమ్మకి ఒక లెటర్ ని రాసి లెటర్ బాక్స్ లో వెయ్యి, ఆమె నుండి నీకు ఖచ్చితంగా రిప్లై వస్తుందని చెప్తాడు. దాని గురించి సోనా నమ్మేసి తన ఫోన్ ని ఆ బాక్స్ లో పెట్టేస్తుంది. అప్పుడే ప్యారెట్ అక్కడికి వచ్చి, నీకు అందమే లేదని అనుకున్నాను, తెలివి కూడా లేదా పిచ్చి పిల్ల అని సోనాని ఎగతాళి చేస్తుంది. అదే టైంలో ఒక ప్రెగ్నెంట్ లేడీ లంచ్ బాక్స్ ని తీసుకుని ఆ ప్లేస్ కి వస్తుంది. అలాగే ఆమె సోనాని చూసి, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు అని ఆమెని అడుగుతుంది. అది వెళ్ళి సోనా, నేను మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చానని అంటుంది. నెక్స్ట్ ఈ ప్రెగ్నెంట్ లేడీ మెజిషియన్ దగ్గరికి వెళ్ళి అతనికి లంచ్ ని పెడుతుంది. సోనా కూడా అది చూసి ఈ మెజిషియన్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్లు ఉందని అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ డే ఇల్దాంగ్ మెజిషియన్ మ్యాజిక్ ట్రిక్ కి బాగా ఇంప్రెస్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళి తనకు కూడా మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించమని మెజిషియన్ ని అడుగుతాడు. నెక్స్ట్ మెజిషియన్ ఇల్దాంగ్ అండ్ సోనాలకి ఒకేసారి మ్యాజిక్ ట్రిక్స్ ని నేర్పిస్తూ వాళ్ళిద్దరిని కూడా ఇంప్రెస్ చేస్తాడు. దీని తర్వాత ఇల్దాంగ్ ఒక మ్యాజిక్ ట్రిక్ ని ప్రాక్టీస్ చేస్తూ తన చేతిని కాల్చుకుంటాడు. దాంతో సోనా ఇల్దాంగ్ ని బయటికి తీసుకెళ్లి అతనికి ఆయింట్మెంట్ ని రాస్తుంది. అప్పుడే ఆమె ఇల్దాంగ్ తోటి, నేను ఇప్పటి వరకు నీ దగ్గర తీసుకున్న మనీని నీకు ఇచ్చేయాలని అనుకుంటున్నాను, నాకు ఇప్పటికే చాలా రిగ్రెట్ గా అనిపిస్తుంది, నువ్వు కొన్ని రోజులు నాకు టైం ఇస్తే నేను నీ మనీ మొత్తాన్ని కూడా అడ్జస్ట్ చేస్తానని అంటుంది. అది విని ఇల్దాంగ్, ఆ మనీ గురించి నీకు నాకు మాత్రమే తెలుసు, కాబట్టి నువ్వు దాని గురించి మర్చిపోయి సైలెంట్ గా ఉండని అంటాడు. ఇంకా పక్క పోలీసులు మిస్ అయిన అమ్మాయి గురించి తెలుసుకోవడానికి సీసీటీవీస్ అన్నింటిని కూడా చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ సీసీటీవీస్ లో పోలీసులకి మెజిషియన్ కనిపిస్తాడు. అది చూసి పోలీసులకి మెజిషియన్ పైన డౌట్ వస్తుంది. నెక్స్ట్ స్కూల్లో టీచర్ సోనాని పిలిపించి, ఈ మధ్య ఇల్దాంగ్ చాలా హార్డ్ గా బిహేవ్ చేస్తుంది,
చేస్తున్నాడు. అలాగే అతను చాలా మనీని కూడా స్పెండ్ చేస్తున్నాడు. దాంతోనే అతను మామ నాకు కాల్ చేసి ఎల్దాంగ్ ని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నారేమో తెలుసుకోమని చెప్పింది. ఆ బ్లాక్ మెయిలర్ నువ్వేనా అని చెప్పి ఎల్దాంగ్ దగ్గర మనీని తీసుకుంటున్న ఫోటోని ఆమెకి చూపిస్తాడు. అలాగే నువ్వు డబ్బు కోసం అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా, నిజం చెప్పని అంటాడు. అప్పుడే సోనా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. దాంతో టీచరు నువ్వు రేపు నీ పేరెంట్స్ ని తీసుకుని స్కూల్ కి రా, నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడాలని అంటాడు. ఇప్పుడు సోనాకి ఏం చేయాలో అర్థం కాక ఆ పార్క్ కి వెళ్లి తన ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా ఒక పేపర్ లో రాసి దాన్ని మెయిల్ బాక్స్ లో పెట్టి ఆ లెటర్ ని తన మామ చూస్తుందని అనుకుంటుంది. అలాగే ఆమె లెటర్ ని పెట్టేసి అన్నారా సుమనారా అని అంటుంది. దాంతో వెంటనే ఆ లెటర్ మాయమైపోతుంది. నెక్స్ట్ హానా మెజిషియన్ ప్లేస్ కి వెళ్లి అతనికి తెలియకుండా అక్కడ ఒక సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేస్తుంది. అప్పుడే అక్కడికి మెజిషియన్ వచ్చి అయినా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, నేను నా వస్తువులను ముట్టుకోవద్దని మీకు చెప్పాను కదా అని అంటూ హానా చేతిలో ఉన్న తన లాకెట్ వాచ్ ని తీసుకుంటాడు. కానీ మెజిషియన్ హానా ఫిక్స్ చేసిన కెమెరాస్ ని గమనించాడు. నెక్స్ట్ హానా వాళ్ళు మేము జస్ట్ మ్యాజిక్ ని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి స్లోగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అదే రోజు నైట్ సోనా డాడీ చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. దాంతో సిస్టర్స్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే సోనా మా టీచర్ రేపు పేరెంట్స్ ని తీసుకురమ్మన్నారని తన డాడీ తోటి అంటుంది. అది విని సోనా డాడు దానిలో ఏముంది, రేపు నేను మీ స్కూల్ కి వచ్చి నీ స్టడీస్ గురించి కూడా తెలుసుకుంటానని చాలా రెస్పాన్సిబుల్ ఫాదర్ లాగా మాట్లాడతాడు. మిడ్ నైట్ అయిన తర్వాత సోనా తను ఇల్దాంగ్ దగ్గర తీసుకున్న మనీ మొత్తాన్ని అతనికి తిరిగి ఇచ్చేయాలని చెప్పి ఆ మనీని ఒక కవర్ లో పెడుతుంది. కానీ ఆ నెక్స్ట్ డే సోనా లేచి చూసేసరికి ఆ మనీతో పాటు తన డాడ్ కూడా కనిపించాడు. ఇప్పుడు తన డాడు మనీని కొట్టేశాడు అని తెలియగానే సోనా బాధపడి ఏడ్చేస్తుంది. నెక్స్ట్ సోనా స్కూల్ కి వెళ్ళినప్పుడు టీచర్ సోనా తోటి మాట్లాడుతూ నువ్వు మీ డాడ్ ని ఎందుకని తీసుకురాలేదు, ఎల్దాంగ్ వాళ్ళ అమ్మ నువ్వు ఎల్దాంగ్ ని బ్లాక్ మెయిల్ చేసి మనీని తీసుకుంటున్నావని పోలీస్ కేసు పెట్టేలాగా ఉందని సోనా తోటి అంటాడు. అలాగే నువ్వు ఇప్పుడు నిజం చెప్తావా లేదా అని సోనా పైన గట్టిగా అరుస్తాడు. దాంతోనే సోనా ఇక నిజం దాస్తే తనకి బ్యాడ్ నేమ్ వస్తుందని రియలైజ్ అయ్యి తనకి అండ్ ఎల్దాంగ్ కి మధ్య ఉన్న డీల్ గురించి టీచర్ కి చెప్పేస్తుంది. అదే రోజు నైట్ ఎల్దాంగ్ వాళ్ళ అమ్మ ఎల్దాంగ్ రూమ్ లో చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఎల్దాంగ్ రూమ్ లోపల మ్యాజిక్ కి సంబంధించిన వస్తువులు అనేవి దొరుకుతాయి. వాటిని చూసిన తర్వాత ఎల్దాంగ్ మాము అసలు నా కొడుకు ఏమైంది, అయినా వీడి మ్యాజిక్ పైన ఇంట్రెస్ట్ ని ఎందుకని చూపిస్తున్నాడు, వీడిని ఎవరు ఎంతలాగా మార్చేశారని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో సోనా డాడ్ సోనాకే కాల్ చేసి నీ పర్మిషన్ లేకుండా నీ మనీని తీసుకున్నందుకు సారీ, నేను నెక్స్ట్ టైం ఇంటికి వచ్చేటప్పుడు చాలా మనీని తీసుకొస్తాను, అలాగే మనం మన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసి చాలా సంతోషంగా జీవిద్దామని చెప్పి బాగా ఎమోషనల్ అయిపోతాడు. అది విని సోనా నువ్వు మా దగ్గర నుండి వెళ్ళిపోయి మా జీవితాలను తలకిందులు చేసేసావని తన డాడీ పైన అరిచి ఏడ్చేస్తుంది. అప్పుడే సోనా సిస్టర్ కూడా తన అక్క మాటలను విని బాగా బాధపడుతుంది. ఆ నెక్స్ట్ డే స్కూల్లో ఎల్దాంగ్ కి బెస్ట్ స్టూడెంట్ అవార్డుని ప్రజెంట్ చేస్తారు. కానీ ఎల్దాంగ్ కి అవార్డుని ఎందుకు ఇస్తున్నారనే విషయం గురించి స్టూడెంట్స్ ఎవరికి కూడా తెలియకపోవడం తోటి అందరూ కూడా బాగా కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడే ఒక టీచర్ మన స్కూల్లో ఒక పూర్ స్టూడెంట్ కి ఎల్దాంగ్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నాడు, అందుకే మేము అతనికి బెస్ట్ స్టూడెంట్ అవార్డుని ఇచ్చామని స్టూడెంట్స్ అందరి ముందు చెప్తారు. అది విని సోనా చాలా ఎంబారస్ గా ఫీల్ అయ్యి తన క్లాస్ టీచర్ వైపు చూస్తుంది. ఆ టీచర్ కూడా సోనాని చూసి తన మొహం పక్కకి తిప్పేసుకుంటాడు. అప్పుడే సోనా తన మనసులో ఈ డబ్బు ఉన్న వాళ్ళు తమ తప్పులు బయటపడకుండా ఉండడానికి నాలాంటి వాళ్ళని వాడుకుంటారు. ఇప్పుడు ఎల్దాంగ్ పేరెంట్స్ అండ్ స్కూల్ టీచర్ కలిసి స్టూడెంట్స్ అందరూ కూడా నన్ను చిన్న చూపు చూసేలాగా చేశారు. ఏదో ఒక రోజు నేను ఎవరిపైన ఆధారపడకుండా నా కాళ్ళపైన నేను నిలబడి అందరికీ నేనంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటుంది. నెక్స్ట్ ఎల్దాంగ్ సోనా దగ్గరికి వెళ్ళి అసలు ఆ టీచర్ ఇంత సడన్ గా నాకు అవార్డుని ఇస్తాడనే విషయం గురించి నాకు తెలియదు, అయినా నువ్వు అందరి ముందు ఎందుకని సైలెంట్ గా ఉన్నావు, అసలు నువ్వు ఎందుకని మన డీల్ గురించి ఎవరి దగ్గర రివీల్ చేయలేదని సోనాని అడుగుతాడు. అది విని సోనా నేను మన టీచర్ కి మన విషయం గురించి చెప్పాను, కానీ మన టీచర్ జరిగిన విషయం గురించి చెప్పకుండా నన్ను ఒక బలిపశుని చేశాడు. ఇప్పుడు కనుక నీకు స్కూల్లో బ్యాడ్ రిమార్క్ వస్తే నువ్వు అబ్రాడ్ వెళ్ళి చదవలేవు, కానీ నేను చదవకపోయినా సరే నా గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా లేరని ఎల్దాంగ్ చెప్పి చాలా బాధతోటి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అది చూసి ఎల్దాంగ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సోనా మెజిషియన్ దగ్గరికి వెళ్లి స్కూల్లో జరిగిన విషయాల గురించి చెప్తుంది. అలాగే సోనా నువ్వు నా మెమోరీస్ ని ఎరేజ్ చేయగలవా, అది కుదరకపోతే నన్ను 10 years బ్యాక్ కి టైం ట్రావెల్ చేసి తీసుకెళ్లగలవా అని ఆ మెజిషియన్ ని అడుగుతుంది. అది విని ఆ మెజిషియన్ ప్రస్తుతం నువ్వు నీ లైఫ్ ని లీడ్ చేయలేక చాలా బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది, కానీ మన జీవితం మనకి చాలా లెసన్స్ ని నేర్పిస్తుంది, మరి నువ్వు ఇలా భయపడితే ఇంకెప్పుడు నువ్వు నీ లైఫ్ గోల్స్ ని అచీవ్ చేస్తావు అంటూ సోనాని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సోనా మెజిషియన్ హ్యాండ్ కి అంటుకుని ఉన్న బ్లడ్ ని చూసి అసలు నీకు ఏమైందని అతన్ని అడుగుతుంది. అప్పుడే మెజిషియన్ నాకు ఏమీ అవ్వలేదు కానీ నువ్వు ముందు ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపో అని సోనాకి చెప్పి కొంచెం కంగారుగా అమ్యూజ్మెంట్ పార్క్ లోకి వెళ్ళిపోతాడు. నైట్ అయిన తర్వాత ఎల్దాంగ్ వాళ్ళ మాము మ్యాజిక్ ఐటమ్స్ అన్నిటిని కూడా ప్యాక్ చేసి వాటిని బయటపడేస్తూ ఉంటుంది. అది చూసి ఎల్దాంగ్ నాకు మ్యాజిక్ అంటే చాలా ఇష్టం, నేను నా లైఫ్ ని మీకోసం బ్రతకాలని అనుకోవడం లేదు, నాకు కూడా కొన్ని ఇష్టాలనేవి ఉంటాయి అని తన మామ్ కి చెప్పి బాధపడతాడు. ఆ నెక్స్ట్ డే హానా తన అమ్యూజ్మెంట్ పార్క్ లో పెట్టిన కెమెరాని తీసుకోవడానికి వెళ్తుంది. అలాగే ఆమె కెమెరాని తీసుకుని అక్కడే ఉన్న ప్యారెట్ దగ్గరికి వెళ్లి దాన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ప్యారెట్ దొంగను పట్టుకోండి పోలీసులకి కాల్ చేయండి అని అరుస్తుంది. దాంతోనే హానా బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతుంది.
ఉంటుంది. నైట్ అయిన తర్వాత సోనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకు ఇంట్లో తన సిస్టర్ కనిపించదు. దాంతో సోనా బాగా భయపడిపోయి తన సిస్టర్ కోసం వెతుక్కుంటూ రోడ్డు పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు సోనాకి తన సిస్టర్ కనిపించకపోవడంతో బాగా భయం వేస్తుంది. అప్పుడే సోనాకి ఒక లేడీ కాల్ చేసి నీ సిస్టర్ మా ఇంట్లోనే ఉంది, ప్రస్తుతం నీ చెల్లి నా కూతురుతోటే ఆడుకుంటుందని సోనాకి చెప్తుంది. అది విని సోనా చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సోనా మెజిషియన్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. అప్పుడే మెజిషియన్, ఇప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయి బాగా సఫర్ అవుతున్నావు కదా, మరి నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉండేదని ఒకసారి చూసుకుంటావని సోనాకి చెప్పి అన్నారా సుమనారా అని అంటాడు. అప్పుడే సడన్ గా సోనా ఒక ఇల్యూజన్ లోకి వెళ్ళి చిన్నపిల్లగా ఉన్న తనని కలుసుకుని, సోనా నువ్వు ఇంకా అమ్మ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నావా, ఆమె నిన్ను చూడడానికి అసలు రాదు, ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఇదే నిజమని చెప్పి చిన్న సోనాని మోటివేట్ చేయడానికి సాంగ్ ని పాడుతుంది. ఆ నెక్స్ట్ డే సోనా స్కూల్ కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు మెజిషియన్ ఫోటోని చూపించి అతని గురించి అడుగుతాడు. అప్పుడే సోనాకి పోలీసులు మెజిషియన్ గురించి వెతుకుతున్నారని అర్థమయ్యి నేను ఎప్పుడు కూడా మెజిషియన్ చూడలేదని పోలీస్ కి అబద్ధం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సోనా అండ్ ఇల్దాంగ్ లో క్లాస్ లో ఉన్నప్పుడు హానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మెజిషియన్ మీరు అనుకున్నంత మంచివాడు కాదు, అతను ఒక వ్యక్తిని చాలా దారుణంగా కొట్టాడని చెప్పి తన కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ని వాళ్ళకి చూపిస్తుంది. ఆ వీడియోలో మెజిషియన్ ఎవరినో కానీ కొడుతూ నేను నిన్ను చంపేస్తా అని అంటూ ఉంటాడు. ఇప్పుడు సోనా వీడియోని చూసినా కానీ ఆమెకు మెజిషియన్ అలా చేశాడంటే అసలు నమ్మకం అనేది కుదరదు. అలాగే సోనా అయినా నువ్వు వేరే వాళ్ళ పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి అంత ఆత్రంగా ఉంటావు ఎందుకని, నీకు వేరే వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకోవడం అంటే అంత సరదానాన్ని హానా పైన అరిచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అది చూసి హానా ఆయన ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండే సోనాకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సోనా మెజిషియన్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఎల్దాంగు ఆమెని ఆపి నాకు ఆ మెజిషియన్ పైన నమ్మకం ఉంది, కానీ అతను నిజంగానే ఎవరినైనా మర్డర్ చేసి ఉంటే నువ్వు ఏం చేస్తావు, ఎందుకైనా మంచిది నువ్వు కొన్ని రోజులు అతని దగ్గరికి వెళ్ళొద్దని సోనాతోటి అంటాడు. అప్పుడే సోనా ఆ మెజిషియన్ నాకు ఒక గార్డియన్ లాంటి వాడు, నా జీవితంలో అతను అర్థం చేసుకున్నట్టు నన్ను ఇంకెవరో కూడా అర్థం చేసుకోలేదు, ఇప్పుడు అతని పైన ఏవో రూమర్స్ వచ్చాయని చెప్పి నేను అతనికి దూరంగా ఉండలేనని అంటూ ఆ మెజిషియన్ దగ్గరికి బయలుదేరుతుంది. కరెక్ట్ గా అప్పుడే ఎల్దాంగు మామ అక్కడికి రావడంతో ఎల్దాంగు సోనాతో పాటు వెళ్ళలేకపోతాడు. నెక్స్ట్ సోనా ఆ వీడియో గురించి అడుగుదామని చెప్పి కొంచెం భయపడుతూనే ఆ మెజిషియన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఆ మెజిషియన్ కొంతమంది చిన్నపిల్లల్ని గ్యాదర్ చేసి మ్యాజిక్ చేస్తూ వాళ్ళతోటి ఆడుకుంటూ ఉంటాడు. అది చూసి సోనా ఇతను ఒక మనిషిని చంపే అంత క్రూయల్ పర్సన్ కాదని అనుకుంటూ ఆ చిన్నపిల్లలు చేసే అల్లరిని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో పక్క ఎల్దాంగు తన ఇంట్లో కూర్చొని చదువుతూ చాలా డిప్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో హానా మళ్ళీ ఆ మెజిషియన్ ప్లేస్ కి వెళ్లి మెజిషియన్ ని పోలీసులకి పట్టించడానికి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమోనని చెప్పి ఆ ప్లేస్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు నేలపైన బ్లడ్ మార్కులు అనేవి కనిపిస్తాయి. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి మెజిషియన్ వచ్చి నేను నీకు ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి, నీకు నేను చెప్పేది అర్థం కావడం లేదా అని అంటూ హానా పైన కోప్పడతాడు. అప్పుడే మెజిషియన్ కి హానా దగ్గర ఉన్న ఒక సీక్రెట్ కెమెరా కనిపిస్తుంది. దాన్ని చూసి మెజిషియన్ ఆ కెమెరాని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే హానా మెజిషియన్ కి తన దగ్గర ఉన్న వీడియోని చూపించి నువ్వు ఒక వ్యక్తిని చంపావు కదా, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది, అసలు నువ్వు ఒక మెజిషియన్ వే కాదు ఫ్రాడ్ అని అంటుంది. అప్పుడే మెజిషియన్ కి బాగా కోపం వచ్చి గట్టిగా అరుస్తూ హానా దగ్గర ఉన్న ఫోన్ ని లాక్కోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే వీళ్ళిద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. ఆ తోపులాటలో హానా పక్కనే ఉన్న పంజరాన్ని కిందకి దోసేస్తుంది. దాంతోనే ఆ పంజరంలో ఉన్న చిలకకి పెద్ద ఇంజురీ అనేది అవుతుంది. ఇప్పుడు ఆ చిలక పరిస్థితిని చూసి మెజిషియన్ కి బాగా కోపం వచ్చి హానా గొంతు పట్టుకుని నువ్వు నాలో ఉన్న ఇంకో రూపాన్ని చూడాలని అనుకుంటున్నావా, నేను నిన్ను ఇప్పుడు ఏం చేస్తానో చూడు అని అంటూ హానా గొంతును గట్టిగా పిసుకుతాడు. బట్ అప్పుడే ఆ ప్యారెట్ గట్టిగా అరుస్తుంది. దాన్ని అరుపులు విని మెజిషియన్ ఆ ప్యారెట్ ని ఎలా అయినా సరే బ్రతికించుకోవాలని అనుకుని దాని దగ్గరికి వెళ్తాడు. అదే టైంలో హానా అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అదే టైంలో ఎల్దాంగ్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడే హానా ఎల్దాంగ్ ని చూసి ఆ మెజిషియన్ తనని ఏ విధంగా చంపబోయాడు అనే విషయం గురించి చెప్తుంది. కానీ ఎల్దాంగ్ మాత్రం ఆ మాటలను అసలు నమ్మలేకపోతాడు. దాంతో పాటు నువ్వు ఇంకెవరినో చూసి ఆ మెజిషియన్ అనుకుని ఉంటావని అంటాడు. అప్పుడే హానా నువ్వు నాకు జరిగినట్టు సోనాకి జరిగితేనే నేను చెప్పేది నిజమని నమ్ముతావు కదా, త్వరలోనే అది ఖచ్చితంగా జరగబోతుందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎల్దాంగ్ ఇంట్లో అతని మాము మ్యాజిక్ ఐటమ్స్ గురించి ఎల్దాంగ్ తో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే ఎల్దాంగ్ తన పేరెంట్స్ తోటి నేను మెజిషియన్ అవ్వాలని అనుకుంటున్నాను, నేను మీకోసం కష్టపడుతున్న లైఫ్ ని వేస్ట్ చేసుకోలేనని చెప్పి తన పేరెంట్స్ పైన అరుస్తాడు. అది విని ఎల్దాంగ్ డాడు అతను ఒక్కటి పీకి నువ్వు ముందు అన్ని మూసుకుని ఇంట్లో ఉండు, మనం ఈ విషయం గురించి రేపు పొద్దున్న మాట్లాడుకుందామని అంటాడు. నెక్స్ట్ ఎల్దాంగ్ ఆ మెజిషియన్ ని కలవడానికి వెళ్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే సడన్ గా ఎల్దాంగ్ కి హెడ్ ఎక్ వచ్చి అతను ఒక ఇల్యూజన్ లోకి వెళ్ళిపోతాడు. ఆ ఇల్యూజన్ లో ఎల్దాంగ్ తన లైఫ్ ని తనకి నచ్చినట్టు జీవిస్తూ
ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత ఇల్దాంగో ఇల్యూజన్ లో నుండి బయటకు వచ్చేసరికి అతని చుట్టూ కొన్ని ఫ్లవర్ పెయింటింగ్స్ అనేవి ఉంటాయి. ఇంకో పక్క మెజిషియన్ గెటప్ లో ఉన్న ఒక వ్యక్తి ఒక ముసలావిడ దగ్గరికి వెళ్లి ఆమెను బెదిరించి ఆమె పర్సన్ తీసుకెళ్లిపోతాడు. దీని తర్వాత ఈ వ్యక్తి చాలా రాబరీస్ కూడా చేస్తాడు. సో దాంతోనే పోలీసులు ఈ రాబరీస్ కి కారణం అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న మెజిషియన్ అయి ఉంటాడని, అలాగే ఈ మధ్య మిస్ అయిన అమ్మాయి కేసు కి మెజిషియన్ కి ఏదో కనెక్షన్ ఉంటుందని అనుకుని పోలీసులు ఆ మెజిషియన్ ప్లేస్ కి వెళ్తారు. కానీ వీళ్ళకి ఆ మెజిషియన్ అమ్యూజ్మెంట్ పార్క్ లో కనిపించాడు. దాంతోనే పోలీసులు సోనా స్కూల్ కి వెళ్లి ఆమెను మీట్ అయ్యి మెజిషియన్ ఫోటోని ఆమెకి చూపించి నువ్వు ఈ పర్సన్ ని రెగ్యులర్ గా మీట్ అవుతున్నావు అని మాకు తెలుసు, ప్రస్తుతం ఇతను ఎక్కడ ఉన్నాడని సోనాని అడుగుతారు. అప్పుడే సోనా ఆ మెజిషియన్ ఖచ్చితంగా ఎటువంటి తప్పు చేసి ఉండడు, అతని పైన నాకు పూర్తి నమ్మకం ఉంది, ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో నాకు కూడా తెలియదని అంటుంది. అప్పుడే అక్కడికి సిరీస్ స్టార్టింగ్ లో మెజిషియన్ మాయించేసిన సోనా బాస్ గడు వచ్చి మనం మీట్ అయ్యి చాలా రోజులైంది కదా అని సోనా తోటి అంటాడు. అతన్ని చూడగానే సోనా చాలా భయపడిపోతుంది. యాక్చువల్ గా మెజిషియన్ సోనా బాస్ ని మాయించేయడు, అతను కేవలం ఈ బాస్ గడిని బ్రిడ్జ్ కిందకి తోసేస్తాడు. ఇప్పుడు సోనాకి ఈ విషయం గురించి చెప్పి ఆ బాస్ గడు ఆమెను పట్టుకుని నేను ఈ పిల్లకి అడ్వాన్స్ మనీని ఇచ్చాను, నేను మనీని ఇవ్వగానే ఈమె అండ్ ఆ మెజిషియన్ కలిసి నన్ను చంపేద్దామని ట్రై చేశారు. ఆ మెజిషియన్ ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని అరుస్తూ సోనా పైకి వస్తాడు. అది చూసి అక్కడ ఉన్న టీచర్ బాస్ గడిని పక్కకి తోసేస్తాడు. అప్పుడే సోనా అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ బాస్ గడు మాత్రం తన తప్పు గురించి బయటపడకూడదని చెప్పి సోనాని ఏమీ చెప్పనివ్వకుండా ఆమెను పదే పదే ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే అతను పోలీసులను కూడా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కొన్ని డేస్ తర్వాత మిస్ అయిన అమ్మాయి డెడ్ బాడీ ఒక చెరువులో దొరుకుతుంది. అప్పుడే ఇంకో పోలీస్ ఆఫీసర్ కి చనిపోయిన స్టూడెంట్ కి సంబంధించిన వస్తువులన్నీ కూడా మెజిషియన్ ప్లేస్ లో దొరుకుతాయి. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయిని మెజిషియన్ చంపేసి ఉంటాడని చెప్పి బలంగా నమ్మేస్తారు. దాంతోనే సోనా నిజంగానే ఆ మెజిషియన్ ఆ అమ్మాయిని చంపాడో లేదో తెలుసుకోవడానికి ఆ మెజిషియన్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఈమె అక్కడికి వెళ్లేసరికి ఆ మెజిషియన్ ఆ ప్లేస్ లో ఉండడు. అప్పుడే సోనాకి ఒక సీక్రెట్ రూమ్ కి సంబంధించిన ఒక బుక్ అనేది దొరుకుతుంది. సోనా ఆ బుక్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడే మెజిషియన్ కూడా ఉంటాడు. యాక్చువల్ గా మెజిషియన్ ప్యారెట్ గా ఇంకా నయం కాకపోవడంతోనే మెజిషియన్ దాన్ని చూసుకుంటూ అదే రూమ్ లో ఉండిపోతాడు. ఇప్పుడు ఆ మెజిషియన్ ప్యారెట్ కి ఏమవుతుందో అని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటాడు. అది చూసి సోనా ఇంత చిన్న పక్షికి ఏమవుతుందని చెప్పి మెజిషియన్ ఇంతలా బాధపడుతున్నాడు కదా, మరి ఇతను నిజంగానే ఎవరినైనా హత్య చేయగలడా అని అనుకుని తను కూడా ప్యారెట్ ని చూసి చాలా బాధపడుతుంది. అలాగే ఆమె మెజిషియన్ తోటి నీ కోసం పోలీసులు వెతుకుతున్నారు, నువ్వు వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపే వేరే ప్లేస్ కి వెళ్ళిపో అని అంటుంది. అది విని ఆ మెజిషియన్ అయినా పోలీసులు నా కోసం ఎందుకని వెతుకుతున్నారు, అసలు నేనేం తప్పు చేశానని అంటూ అమాయకంగా మాట్లాడతాడు. అప్పుడే సోనా అందరూ కూడా నువ్వు ఒక మర్డర్ చేసావని అనుకుంటున్నారు, అందుకే పోలీసులు నీ కోసం సెర్చ్ చేస్తున్నారని మెజిషియన్ కి చెప్తుంది. అది విని మెజిషియన్ మరి నువ్వు కూడా నన్ను ఒక క్రిమినల్ గానే చూస్తున్నావా అని సోనాని అడుగుతాడు. అదే టైంలో అక్కడికి పోలీసులు వచ్చి మెజిషియన్ ని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడే సోనా వాళ్ళని ఆపి మీ దగ్గర సరైన ఎవిడెన్స్ లేకుండా ఇతన్ని ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులని అడుగుతుంది. అప్పుడే మెజిషియన్ సోనా తోటి నువ్వు నా గురించి ఏమి వర్రీ అవ్వద్దు, నన్ను ఎవరు నమ్మకపోయినా సరే నువ్వు నమ్మితే చాలు, నేను త్వరలోనే ఇన్నోసెంట్ గా ప్రూవ్ అయ్యి నీ దగ్గరికి వస్తానని అంటాడు. నెక్స్ట్ పోలీసులు మెజిషియన్ ని అరెస్ట్ చేసి అక్కడ నుండి తీసుకెళ్లిపోతారు. దీని తర్వాత ఒక పోలీసు సోనాని ఆపి ఇప్పుడు నేను ఆ మెజిషియన్ గురించి నీకు చెప్తానని ఆ మెజిషియన్ ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్ గా 10 years బ్యాక్ ఈ మెజిషియన్ ఒక మెంటల్ పేషెంట్. ఇతను చాలా డేస్ మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ని తీసుకుని బయటకు వస్తాడు. ఇతను బయటకు వచ్చిన తర్వాత ఇతని పైన చాలా కేసులు నమోదయ్యాయి. ఇతన్ని పిల్లల మిస్సింగ్ కేసెస్ లోను, రాబరీ కేసెస్ లోను ఇలా చాలా కేసెస్ లో అరెస్ట్ చేశారని సోనాకి ఆ పోలీసు చెప్తాడు. అలాగే ఆయన నువ్వు ఏ నమ్మకంతో ఆ మెజిషియన్ ని అంత గుడ్డిగా నమ్మేస్తున్నావని సోనాని అడుగుతాడు. అది విని సోనా షాక్ అయిపోతుంది. ఇప్పుడు సోనాకి ఏ విషయాన్ని నమ్మాలో ఏ విషయాన్ని నమ్మకూడదు అని అర్థం కాదు. నెక్స్ట్ సోనా అండ్ ఇల్దాంగ్ లో అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వచ్చిన ప్రెగ్నెంట్ లేడీని మీట్ అయ్యి ఆ మెజిషియన్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామని అనుకుంటారు. అప్పుడే ఆ లేడీ కూడా మెజిషియన్ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మిడిల్ స్కూల్ లో ఉన్నప్పుడు ఈమె అండ్ ఆ మెజిషియన్ ఇద్దరు కూడా క్లాస్మేట్సే. ఆ మెజిషియన్ ఎప్పుడు కూడా పుస్తకాల పురుగులాగా చదువుతూనే ఉండేవాడు. కొన్ని డేస్ తర్వాత అతను డిప్రెషన్ లోకి వెళ్లి స్పృహ తప్పి పడిపోతాడు. అలాగే అతను హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కూడా చదువుతూనే ఉండేవాడు. అలాగే అతను నేను బాగా చదివి సొసైటీలో మంచి స్థానం సంపాదిస్తేనే నా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను వాళ్ళ కోసం ఖచ్చితంగా మంచి గ్రేడ్స్ ని తెచ్చుకోవాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజు ఈ మెజిషియన్ కి డిప్రెషన్ బాగా ఎక్కువైపోయి ఒక ఇల్యూజన్ లోకి వెళ్ళిపోతాడు. ఆ ఇల్యూజన్ లో ఇతనికి ఒక బటర్ఫ్లై అనేది కనిపిస్తుంది. అప్పుడే ఇతను ఆ బటర్ఫ్లై ని ఫాలో అవుతూ స్కూల్ బిల్డింగ్ పైకి వెళ్ళిపోతాడు. కానీ అతనికి ఆ ప్లేస్ ఒక ఫ్లవర్ ఫామ్ లాగా కనిపిస్తుంది. అప్పుడే ప్రెగ్నెన్సీ లేడీ అతను ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ అతను ఆ బటర్ఫ్లై ని ఫాలో అవుతూ బిల్డింగ్ పై నుండి కింద పడిపోతాడు. బట్ అతను ఏదోలాగా బ్రతికి బయటపడగలుగుతాడు. కానీ దీని తర్వాత అతన్ని మెంటల్ కండిషన్ చెక్ చేసి అతను ఒక మెంటల్
మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇప్పుడు ఈ విషయాన్ని గురించి తెలిసిన తర్వాత సోనా అండ్ ఇల్దాంగ్లు కొంచెం సాడ్ గా ఫీల్ అవుతారు. అప్పుడే ఆ ప్రెగ్నెన్సీ లేడీ మెజిషియన్ ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అని, అతను రియాలిటీ నుండి ఎస్కేప్ అవడానికి మ్యాజిక్ ని నేర్చుకుని అందరికి దూరంగా తన లైఫ్ ని గడిపేస్తున్నాడని, అతను ఎటువంటి తప్పు కూడా చేయడని సోనా వాళ్ళకి చెప్తుంది. అలాగే చదువు అనేది మన లైఫ్ లో ఒక పార్ట్ గా మాత్రమే ఉండాలి, అంతేకాని మనం అదే పనిగా అన్నిటిని వదిలేసి చదువుతూనే ఉంటే మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లో పడతామని అంటుంది. అది విని ఇల్దాంగు ఆ మెజిషియన్ ప్లేస్ లో తనని తాను ఊహించుకుని, నేను కూడా కొన్ని డేస్ నుండి డిప్రెషన్ తోటి బాధపడుతున్నాను, ఇప్పుడు కనుక నేను డిప్రెషన్ లో నుండి బయటికి రాకపోతే ఆ మెజిషియన్ లాగా పిచ్చోడిని అయిపోతానని అనుకుని ఆ మెజిషియన్ ని రోల్ మోడల్ గా తీసుకుని తనకు నచ్చినట్టు తన లైఫ్ ని లీడ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇంకో పక్క పోలీస్ స్టేషన్ లో పోలీసులు మెజిషియన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నప్పుడు అతను మధ్యలోనే మాయమైపోతాడు. ఈ విషయం గురించి తెలిసి ఇల్దాంగ్ అండ్ సోనాలు ఆ మెజిషియన్ కోసం వెతుక్కుంటూ ఒక ప్లేస్ కి వెళ్తారు. అలా సోనా అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్తుంది. అక్కడే ఆ మెజిషియన్ పోలీసులకి మ్యాజిక్ ట్రిక్స్ చేసి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులు నువ్వు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు మాకు కోఆపరేట్ చేస్తావా లేదని మెజిషియన్ పైన అరుస్తూ ఉంటారు. అది చూసి సోనా మెజిషియన్ దగ్గరికి వెళ్తుంది. ఆమెను చూసి ఆ మెజిషియన్ ఆ ప్లేస్ లో స్నోఫాల్ పడేటట్లు చేస్తాడు. అప్పుడే సోనా ఒక పాట పాడుతూ, నేను చిన్నతనంలో ప్రతి క్రిస్మస్ కి కూడా శాంటా వచ్చి నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడని అనుకునేదాన్ని, కానీ ఎప్పుడు కూడా శాంటా నా దగ్గరికి రాలేదు. నా జీవితంలోకి శాంటా రాకపోయినా కానీ నన్ను హ్యాపీగా ఉంచడానికి ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోలేదు, అలాగే నువ్వు నన్ను చూసుకున్నట్టు కూడా నా పేరెంట్స్ కూడా నన్ను చూసుకోలేదు. ఎవరు ఏమన్నా సరే నువ్వు అసలు సిసలైన మెజిషియన్ వే, నువ్వు నీ మ్యాజిక్ తోటి నా లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ ని తీసుకొచ్చావని ఆ మెజిషియన్ కి చెప్తుంది. అది విని ఆ మెజిషియన్ కూడా సాంగ్ ని పాడుతూ, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అది చాలు నాకు, నిన్ను హ్యాపీగా ఉంచడం తోటి నా మెజిషియన్ జర్నీ సక్సెస్ అయ్యింది, ఇప్పటి నుండి నువ్వు నీ జర్నీని స్టార్ట్ చేయని చెప్పి ఆ మెజిషియన్ సోనా తలపైన తన క్యాప్ ని పెడతాడు. అప్పుడే సోనా మెజిషియన్ వైపు చూస్తూ డూ యూ బిలీవ్ ఇన్ మ్యాజిక్ అని అంటూ అతని పైన ఒక క్లాత్ ని వేస్తుంది. అప్పుడే సడన్ గా మెజిషియన్ మాయమైపోతాడు. అది చూసి పోలీసులు షాక్ అవుతారు. ఇప్పుడు ఆ మెజిషియన్ ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి కూడా అర్థం కాదు. కొన్ని డేస్ తర్వాత పోలీసులకి అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసినప్పుడు వాళ్ళకి స్కూల్ స్టూడెంట్ ని మర్డర్ చేసింది మెజిషియన్ కాదు, సోనా వాళ్ళ బాస్ అని తెలుస్తుంది. యాక్చువల్ గా ఆ బాస్ గాడు ఒకసారి చనిపోయిన అమ్మాయిని అబ్యూస్ చేస్తాడు. అప్పుడే ఆ అమ్మాయి ఆ బాస్ గాడు తనని అబ్యూస్ చేస్తున్న వీడియోని రికార్డ్ చేస్తుంది. అలాగే ఆమె, నేను ఒక మైనర్ ని, నువ్వు నన్ను అబ్యూస్ చేస్తున్నావు అని పోలీసులకి తెలిస్తే వాళ్ళు నిన్ను జైల్లో పడేస్తారు, నువ్వు కనుక జైలుకి వెళ్లకుండా ఉండాలని అనుకుంటే నాకు కొంత మనీని ఇవ్వు అని చెప్పి ఆ బాస్ గారిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. వాడు కూడా చేసేది ఏమీ లేక ఆ అమ్మాయికి డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుని ఆమెను అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి రమ్మంటాడు. అలాగే అతను ఆ అమ్మాయి అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చిన వెంటనే ఆమెను చంపేసి ఆమెను చంపడానికి ఉపయోగించిన వస్తువులన్నింటినీ కూడా తీసుకెళ్లి మెజిషియన్ ప్లేస్ లో పడేస్తాడు. కరెక్ట్ గా అప్పుడే మెజిషియన్ అక్కడికి వచ్చి బాస్ గారిని చూసి, నువ్వే కదా ఆ రోజు సోనాని ఏడిపించింది అని అంటూ అతన్ని చెతక్కొట్టి అతనికి వార్నింగ్ ఇస్తాడు. ఈ ఇన్సిడెంట్ ని హానా తన కెమెరాలో రికార్డ్ చేస్తుంది. దాంతో పాటు ఆ బాస్ గాడు మెజిషియన్ లాగా గెటప్ వేసుకుని రాబరీలు స్టార్ట్ చేసి అందరూ కూడా మెజిషియన్ పైన అనుమానం పడేలాగా చేస్తాడు. ఇప్పుడు పోలీసులకి ఈ విషయం గురించి తెలిసిపోయి ఆ బాస్ గారిని అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ సోనాని మీట్ అయ్యి మెజిషియన్ నిర్దోషి అని ఆమెకి చెప్పి, అయినా అమ్యూజ్మెంట్ పార్క్ క్లోజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది, అక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ కూడా లేదు, అయినా కానీ బాస్ గడు మర్డర్ చేస్తున్న ఫుటేజ్ మాత్రం ఇంత క్లారిటీగా ఎలా రికార్డ్ అయింది, అసలు ఇది ఎలా సాధ్యమైంది అని సోనాని అడుగుతాడు. అప్పుడే సోనా ఈ సిరీస్ స్టార్టింగ్ లో తను ఆ మెజిషియన్ తో పాటు జెయింట్ వీల్ ని ఎక్కిన మూమెంట్ ని గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు మెజిషియన్ సోనాని హ్యాపీ చేయడానికి అమ్యూజ్మెంట్ పార్క్ లో ఎలక్ట్రిసిటీ వచ్చేలాగా చేస్తాడు. అదే టైంలో ఆ సీసీటీవీ బాస్ గడి క్రైమ్ ని రికార్డ్ చేస్తుంది. ఈ విషయం గురించి సోనా పోలీస్ ఆఫీసర్ కి చెప్తుంది. అలాగే ఒక రోజు నైట్ మా బాస్ నన్ను కూడా అబ్యూస్ చేశాడు, అప్పుడే మెజిషియన్ అక్కడికి వచ్చి మా బాస్ ని కొట్టి నన్ను సేవ్ చేశాడు, మీరు అతని వాలకాన్ని చూసి అతన్ని అనుమానించి అతన్ని చాలా సార్లు అరెస్ట్ చేశారు, నిజానికి అతను చాలా మంచోడని అంటుంది. అప్పుడే పోలీస్ కూడా తను చేసిన తప్పుని రియలైజ్ అవుతాడు. దీని తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు సోనా సిస్టర్ కూడా కొంచెం పెద్దదవుతుంది. అలాగే సోనా డాడీకి ఒక జాబ్ అనేది వస్తుంది. అలాగే అతను ప్రతి వీకెండ్ కూడా సోనా వాళ్ళని మీట్ అవ్వడానికి వస్తూ ఉంటాడు. సోనా కూడా చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ తమ అప్పుని కొంచెం కొంచెంగా తీరుస్తూ ఉంటుంది. ఇప్పుడు సోనా తన ఫ్యామిలీ తోటి కలిసి తన లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తుంది. అలాగే ఆమె ఆ మెజిషియన్ తన దగ్గరికి ఎప్పుడైనా తిరిగి వస్తాడని చెప్పి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దాంతో పాటు ఆమె మ్యాజిక్ ని పార్ట్ టైం వర్క్ గా చేస్తూ చిన్న పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇల్దంగు కూడా జీవితంలో సంతోషం అనేది చాలా ముఖ్యమైన రియలైజ్ అయ్యి తనకి నచ్చిన దారిలో వెళ్లి తన లైఫ్ ని లీడ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇలా సోనా అండ్ ఇల్దంగుల లైఫ్ లో హ్యాపీనెస్ ని తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ ని మార్చిన మెజిషియన్ కోసం సోనా అండ్ ఇల్దంగులు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ మెజిషియన్ ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం గురించి చెప్పకుండానే ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.